ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. బియ్యం కడిగాక సాధారణంగా ఆ నీటిని పారబోస్తాం, కానీ ఆ నీటితో అందం పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బియ్యం కడిగిన నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా జుట్టును కూడా అదనపు సౌందర్యాన్ని అందిస్తాయట. ముటిమలపైన బియ్యం కడిగిన నీళ్ల ప్రభావం చూపిస్తాయట. గృహ వైద్య నిపుణులు చెప్పే విషయం ఏంటంటే బియ్యం కడిగిన నీటితో జుట్టు ఒత్తవడమే కాక ముఖారవిందం కోసం కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది బియ్యం కడిగిన నీటిని పారబోస్తుంటారు. పల్లెటూరులో అయితే కుర్తిగా పశువులకు పెడుతుంటారు. అయితే బియ్యం కడిగిన నీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోవాలి. బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని కడుక్కోవడం ద్వారా మీ ముఖం ఎంతో కోమలంగా అవ్వడమే కాక మొటిమలు అవ్వకుండా ఉన్న మొటిమలను కూడా పోగొడుతుంది. అయితే ఇలా కడుక్కోకుండా బియ్యం కడిగిన నీటిలో దూదుతో అద్దుకొని ముఖాన్ని కోమలంగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ నీటిలో ఉండే మినరల్స్ ముఖానికే కాక జుట్టుకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన నీటితో జుట్టు కుదులను కూడా శుభ్రం చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. బియ్యం కడిగిన నీటిని జుట్టు కుదులకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సిల్కీ హెయిర్ సొంతమవుతుందట. వారానికి 2 సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు బలంగా మారుతుందట. బియ్యం కడిగిన నీళ్లే కదా అనుకుంటాం, వాటి వల్ల ఎంత ఉపయోగం ఉందో చూసారుగా. అలాగే చైనాలో ఒక యాగో తెగ మాత్రం తన జీవితాంతం జుట్టును కత్తిరించుకోరు. అలాగే వీరి జుట్టు ఒత్తుగా చాలా బలంగా ఉంటుంది. దానికి కారణం ఈ బియ్యం కడిగిన నీటిని జుట్టుకు రాసుకుని గంట తరువాత స్నానం చేస్తారు. అందుకే వాళ్ళ జుట్టు 7 నుండి 10 అడుగుల పొడవు ఉంటుంది. దానికి కారణం బియ్యం కడిగిన నీరు మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా దీనిని ప్రారంభించండి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.